ఏపీ డిగ్రీ 2020కి సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా మన వీడియోలో అండ్ అదే న్యూస్ పేపర్ ఆర్టికల్లో వెబ్ ఆప్షన్లు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గైడ్లైన్స్ అయితే ఇంకా రాలేదు. దానివల్ల అవ్వచ్చని ఒక ఆర్టికల్ కూడా వేయడం జరిగింది. కానీ యాజ్ పర్ షెడ్యూల్ మనకి చేంజ్ అయితే లేదన్నమాట. ఏ విధంగా షెడ్యూల్ అయితే ఉందో ఆ డేట్స్లో మనకి వెబ్ ఆప్షన్ అయితే జరగబోతున్నాయి. అండ్ అలాగే మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫ్రైడే నైటు గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. వెబ్ ఆప్షన్లమైన విద్యార్థులు ఆన్లైన్లో నేరుగా లేదంటే డైరెక్ట్గా కాలేజ్ నుంచి కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు. వెబ్ ఆప్స్ కూడా నమోదు చేసుకోవచ్చు అన్నమాట. కాలేజ్ లాగిన్ నుంచి వెబ్ ఆప్షన్ నమోదు చేస్తే మార్పులకు అవకాశం ఉండదు అన్నమాట. అంటే చేంజెస్కు అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉందన్నమాట. ఒక స్టూడెంటు ఒక ఫస్ట్ కళాశాలకు వెళ్ళి నచ్చిన కోర్సు ఎంపిక చేసుకొని ఆ తర్వాత వేరే కళాశాలకు వెళ్ళి వెబ్ ఆప్షన్లు పెడితే కనుక సెకండ్ టైం పెట్టిన కాలేజ్ మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చివరిగా ఏ కళాశాల నుంచి వెబ్ ఆప్షన్లు పెడితే దానికే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆఫ్లైన్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఇలా కొంచెం చిన్న మార్పు అయితే ఉంది. చివరిగా మీరు ఏ కళాశాలలో పెడదాం అని అనుకుంటున్నారో అదే మీకు ఫస్ట్ ప్రయారిటీ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే సెకండ్ పాయింట్ అయితే చూద్దాం. విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఆ తర్వాత మనకి కాలేజీకి వెళ్ళి వెబ్ ఆప్షన్ పెడితే కాలేజ్ నుంచి పెట్టిన వాటికే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు. ఒక విద్యార్థి ఎక్స్ అనే విద్యార్థి నెట్లో పెట్టి అండ్ అలాగే తర్వాత డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి వెబ్ ఆప్షన్ పెడితే కనుక డైరెక్ట్గా మీరు కాలేజీ వెళ్ళి వెబ్ ఆప్షన్ పెట్టిన దానికే ప్రయారిటీ ఇస్తారు. ఇంకో గైడ్లైన్స్ గురించి చెప్పే ముందు, శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. కేవలం 70,000కి హాస్టల్తో పాటు మనకి సెమిస్టర్ ఫీజు కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కాలేజ్లో మనకి ఉమెన్స్ సంబంధించి సపరేట్గా ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రీసెర్చ్ అని. సో కాలేజ్ కోర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, SCON SPRC. మనకి వెబ్ ఆప్షన్ టైంలో కూడా యూజ్ అవుతుంది. మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా కొన్ని లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అలాగే విద్యార్థి ఫస్ట్ ఒక కళాశాల నుంచి కోర్సులు ఎంపిక చేసుకొని ఆ తర్వాత మనకి ఆన్లైన్లో అంటే వాళ్ళ ప్రయారిటీగా వెబ్ ఆప్షన్లు పెట్టుకొని అనంతరం మళ్ళీ కళాశాలకు వెళ్ళి వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే రెండవ కళాశాల నుంచి పెట్టిన వాటికి ప్రయారిటీ ఇస్తారు. అంటే మనకేంటంటే విద్యార్థి ఫస్ట్గా ఒక కళాశాల నుంచి కోర్సులు మొత్తం ఎంపిక చేసుకొని వెబ్ ఆప్షన్లు పెట్టుకొని ఆ తర్వాత ఆన్లైన్లో తనకు నచ్చినట్టు వెబ్ ఆప్షన్లు పెట్టుకొని తర్వాత మరో కళాశాలకు వెళ్ళి వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే సెకండ్ కళాశాల నుంచి పెట్టిన వాటికే ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఫస్ట్ గైడ్లైన్స్ అయితే మీరు ఒక కాలేజీకి వెళ్ళి వెబ్ ఆప్షన్ పెట్టారు, తర్వాత మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్ళి వెబ్ ఆప్షన్ పెట్టారు. అలాగా ఎన్నిసార్లు చేసినా చివరిగా ఏ కాలేజీకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుంటారో దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అండ్ అలాగే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ పెట్టి ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి వెబ్ ఆప్షన్ పెడితే మీరు ఏంటంటే కళాశాల పెట్టిన దానికే ప్రయారిటీ ఇస్తారు. ముఖ్యంగా ఈ విధంగా గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే షెడ్యూల్ బట్టి ఇచ్చిన డేట్స్లో మనకి వెబ్ ఆప్షన్ అయితే జరిగిపోతాయి, చేంజ్ అయితే లేదు.